హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరాధ్య జ్యోతి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఇంటి దగ్గర నుండి బయలుదేరిన జర్నీ అయితే గ్వాలియర్కి మీకు మొత్తం చూపించేశాను కదా. షార్ట్ వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థమవుతుందనమాట. సో ఇక్కడైతే నేను ఫుల్ వ్లాగ్ చేస్తున్నాను. మేము కోటర్లోకి వెళ్ళిన తర్వాత కోటర్ ఎలా ఉంది ఏంటి అని మీకైతే చూపిస్తున్నాను అనమాట. సో గ్వాలియర్కి అయితే మొత్తానికి బయట అయితే ఇలా ఉందన్నమాట. సో చాలా ప్రశాంతంగా ఉంది బయట అయితే చాలా. కాకపోతే కొంచెం టైల్స్ అలాంటివన్నీ ఏమీ లేదనమాట, కొంచెం గలీజ్గా ఉంది ఇంటి ముందు. సో చూడండి, స్టార్టింగ్లోనే మట్టి తవ్వేసాయి చీమలు అయితే. వెళ్ళగానే రూము ఇంకా సామాన్లు ఏం రాలేదనమాట. మంచం ఉన్నాయి రూమ్కి, ఒక టూ అట్లా మంచాలు ఉంటే వాటిలో సామాన్లన్నీ పైన పెట్టేసి ఫస్ట్ రూమ్ అయితే చెక్ చేస్తున్నాం అనమాట, ఎలా ఉంది ఏంటి అని. గ్వాలియర్కి అయితే సాయంకాలం 4 గంటలకి అట్లయితే చేరుకున్నాం అనమాట. సో చూడండి, ఇది ఒక రూము. ఈ రూమ్లో లాకర్ అయితే ఇచ్చారనమాట. పెయింట్ అయితే పోయింది మొత్తం, అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయింది. సో చూడండి, మంచాలు చూడండి ఇలా ఉన్నాయి. ప్రస్తుతానికి గోడలు అయితే చాలా పాడైపోయినాయి అనమాట. బాత్రూమ్లు అయితే అసలు చూడాలని కూడా అనిపించట్లేదు మాకైతే, అంత చండాలంగా ఉన్నాయి. కొన్ని రూమ్లలో అయితే లైట్లు లేవన్నమాట. కిచెన్లో కూడా లైట్ అయితే లేదు. కిచెన్ కిటికీ చూస్తేనే వణుకొస్తుంది అనమాట, అలా ఉంది రూమ్ అయితే. సో ముందున్న వాళ్ళైతే ఈ ఇంట్లో అయితే ఒక్క రిపేర్ కూడా చేయించలేదంట. సో మేము వెళ్తున్నాం అనగా ఒక 1 మంత్ కూడా కాదు, 20 days బ్యాక్ అట్లా వాళ్ళు ఖాళీ చేశారంట. సో ఐషు పాపనైతే పడుకోబెట్టేశాము. మేమైతే క్లీన్ చేద్దామని అనుకున్నా, మా దగ్గర ఏ సామాన్లు లేవన్నమాట స్నానం చేసే కానీ. ఎందుకంటే ఆ రోజు వర్షం పడుతుంది కాబట్టి ఒక్క సామాన్ కూడా రాలేదన్నమాట. మార్నింగ్ ఢిల్లీలో 11కి అట్లా లోడ్ చేశారు. నైట్ ఎప్పుడో 10 o'clockకి ఆ టైంకి వచ్చాయన్నమాట. అంతవరకు మేము ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. చేసుకున్నామంటే ఒక బకెట్ మగ్గు కూడా లేదనమాట మా దగ్గర. సో ఢిల్లీతో పోలిస్తే ఇక్కడ కబోర్డ్లు అయితే నాకు బెస్ట్ అనిపించింది, చాలా బాగానే ఉన్నాయన్నమాట. పెయింట్ అలాంటివి వేసుకుంటే చాలా బాగా ఉంటాయి అనిపించింది. సో ఇక్కడ చూడండి, నైట్ వర్షం ఎలా పడుతుందో చూడండి. సో ఈవినింగ్ అయితే మాకు తెలిసిన తెలుగు వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, అంటే ఇక్కడికి వస్తామనగా మాకు ఒక ఇద్దరు పరిచయం అనమాట. సో వాళ్ళల్లో ఒకళ్ళ ఇంటికి అయితే వెళ్ళి చాయ్ పకోడా తాగి ఐషు పాపకి స్నానం చేయించుకొని వచ్చేసాం ఇంటికి. సో తర్వాత కొద్దిసేపు ఐషుని పడుకోబెట్టి మళ్ళీ నైట్కి అన్నానికి పిలిస్తే మళ్ళీ వెళ్ళి తినేసి వచ్చామన్నమాట. సో అప్పటికి సామాన్లు అయితే వచ్చేసాయి. అప్పటికప్పుడు మేము నైట్ 10 ఆ టయానికి స్నానం చేసే ఓపిక కూడా లేదనమాట, అలా పడుకుండిపోయినాము. సామాన్లు అయితే మొత్తం వచ్చేసాయి. పడుకొని తెల్లవారి లేసి బయటికి వెళ్ళి చూస్తున్నాను అనమాట తర్వాత. సో చూడండి, బయట అయితే వాతావరణం ఇలా ఉందన్నమాట. కొంచెం డైరెక్ట్గా వచ్చి తప్పు చేసామన్నమాట. ఫస్ట్ మా హస్బెండ్ వచ్చి మంచి కోటర్ ఎత్తుక్కొని 5 months కానీ 4 months కానీ అలా కొంచెం టైం స్పెండ్ చేసి మంచి కోటరు ఇక్కడ పరిస్థితులు అన్నీ తెలుసుకున్న తర్వాత మమ్మల్ని తీసుకురావాలన్నమాట. సో అది పద్ధతి. కానీ నేను ఐషు పాపను వదిలి ఉండలేను అని డైరెక్ట్ మమ్మల్ని పిలుచుకొని వచ్చి ఇంత ఇబ్బంది పెట్టేశాడు అనమాట. సో చాలా ఇబ్బంది పడ్డాము. ఫస్ట్ పెయింట్ అలాంటివి వేయించాలి కోటర్కి, ఇంకా 100 రిపేర్లు ఉన్నాయన్నమాట. ఈ కోటర్లో 1-2 అయితే అడ్జస్ట్ కాగలము. సో 100 రిపేర్లు ఉన్నాయి డైరెక్ట్ రావడం వల్ల. సో ముందే అనుకొని అన్నీ సెట్ చేసుకొని వచ్చింటే మాకు ఏ ఇబ్బంది ఉండేది కాదనమాట. సో లైట్స్ కూడా లేవు సరిగా రూములకి, మా దగ్గర ఉన్నవే అడ్జస్ట్ చేసేసామన్నమాట. సో ఇక్కడ బండి కూడా సామాన్లలోనే వచ్చేసింది, ఎక్కడ ఏ సామాను అమ్ముకోలేదన్నమాట. అలాగే మొత్తం అన్నీ తీసుకొచ్చుకున్నాం. ఒక కూలర్ ఒకటి అమ్మేసామన్నమాట. సో అది ఎందుకు అమ్మేశాడో తెలియదు, మా హస్బెండ్ అమ్మేశాడు. అదొకటి బరువు అయిపోయిందేమో. సో బయట అయితే ఇలా ఉంది, వర్షం దాటికి మొత్తం పై వరకు నిండిపోయిందనమాట. ఇలా ఉన్నాయి ఆర్మీ క్వార్టర్స్. ఏం చేద్దాం, రిపేర్ అయినవేమో బాగానే ఉన్నాయి, రిపేర్ కారణమైతే ఇలా ఉంటాయన్నమాట. సో ఇవి కూడా అవుతాయి, నిదానంగా చేస్తారు ఏదో ఒక రోజు. సో కిచెన్ చూడండి ఇలా ఉంది. కిచెన్ కిటికీ చూస్తేనే భయంకరంగా ఉందన్నమాట. సో ఇలాంటి కోటర్ మీకు దొరికితే ఏం చేస్తారు? అడ్జస్ట్ అయ్యి ఉంటారా, లేకపోతే మంచిగా రిపేర్లు చేసుకుంటారా, తర్వాత నాలా ఏడుస్తూ కూర్చుంటారా? మీరైతే చెప్పండి. నేనైతే నిజంగా ఏడుస్తూ ఒక 2 days వరకు ఏడ్చానమాట. ఇలా కొంచెం ఏడ్చానులేండి, మరీ అంతగా కాదు. ఇంటికి వెళ్ళిపోతానని ఏడ్చానమాట. ఎందుకంటే అంత భయం వేసింది. ఇలాంటి కోటర్ ముందు ఇలాంటివి ఎన్నో ఫేస్ చేసాము, కానీ అవన్నీ మర్చిపోయి ఉంటాం అనమాట. సో ఫస్ట్ యూనిట్ కావచ్చు, సెకండ్ అట్లా కొన్ని ఫేస్ చేశాను, కానీ ఎందుకో ఈసారి చాలా ఎక్కువ భయం వేసింది. ఎందుకంటే చిన్నపిల్లతో వచ్చేసాను కదా. అప్పుడంటే ఐషు పాప లేదు, పని చేసుకోగలను, మొత్తం క్లీన్ చేసుకోగలుగుతాము అప్పుడు ఇద్దరము. సో ఇప్పుడు ఐషు పాపను పెట్టుకొని తనకి తిండి తిప్పలు ఏమీ లేకోకుండా ఇలా పనులు మునిగిపోతే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది
అవుతుంది కదా. సో ఫస్ట్ సామాన్లన్నీ బయటికి తీసేసాము. తర్వాత మా పైన వాళ్ళు మమ్మల్ని చూసి చాయ్, బిస్కెట్, వాటర్ అయితే ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఫుడ్ కూడా తీసుకొచ్చారు. సో ఫస్ట్ అయితే టీ అన్నీ తాగేసామన్నమాట. సో తర్వాత స్నానం చేద్దామని హీటర్ తీసాము. ఫస్ట్ కిచెన్ ఐటమ్స్ అన్నీ తీసామన్నమాట, ఎందుకంటే హీటర్ లాస్ట్లో ఉంది. ఢిల్లీలో అయితే గ్లీజర్ ఉండేది, ఇక్కడ గ్లీజర్ లేదు. హీటర్తోనే వాటర్ కాంచుకొని స్నానం చేయాలన్నమాట. సో హీటర్ తీయగానే కరెంట్ అయితే పోయింది. ఇంకా కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏమో అనేసి మేమైతే పనులు చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఎప్పుడో మధ్యాహ్నం అట్లా స్నానం చేసాము. కరెంటు కోసం కూర్చుంటే అసలు పని జరగదు కదా. సో సామాన్లు అయితే ఇలా చేసుకుంటూ ఉంటే ఇక్కడ కూడా ఐషు బాబా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళా డిస్టర్బే అనమాట సామాన్లతో. ఏదో ఒకటి కావాలి అంటూ. ఇక్కడైతే కరెంట్ ప్రాబ్లం చాలా ఎక్కువ అంట. మాటికి లైట్ తీసేస్తూనే ఉన్నారు, ఎందుకో ఏమో తెలియదు. ఎన్నిసార్లు కరెంట్ పోతుందో మాకే తెలియదు అనమాట. సో బూత్ బంగ్లా లాగా అయితే ఉందన్నమాట ఇల్లు అయితే. కరెంట్ పోతే నిజంగా అంత భయం వేసేస్తుంది. ఒక్కళ్ళు ఉంటే నిజంగా భయపడిపోతారేమో. సో ఫుడ్ అయితే తెచ్చారు మా పైన ఉన్న వాళ్ళు. సో అదైతే తినేసి ఐషు పాపకు కూడా ఇవే పెట్టామన్నమాట. ఇంకేం చేయలేము ఆ పరిస్థితుల్లో, వంట చేయలేము అంత గలీజ్లో. క్లీన్ చేసుకున్నంత వరకు చేయలేం కదా. సో ఇదే పెట్టేసి కొంచెం ఐషు పాపకి పడుకోబెట్టేసామన్నమాట. సో అడ్జస్ట్ అయిపోయింది తను కూడా. సో తర్వాత నేనైతే కొంచెం మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటే నేనైతే కిచెన్ మొత్తం కడిగేసుకున్నాను అనమాట. సో వాటర్ పోసి కడిగే అంత లేదు మా దగ్గర, క్లాత్లు వాటితోనే మొత్తం తుడిచేసామన్నమాట. సో క్లాత్లతోనే మొత్తం కడిగేసాను. సో క్లీన్ చేసిన తర్వాత చాలా నీట్గా అయితే ఉందన్నమాట. సో అంతా ఉండలేకపోయేంత ఏం లేదు. మనము క్లీన్ చేసుకుంటూ మంచిగా మెయింటెనెన్స్ చేస్తే కొన్ని రోజులు, ఒక 1 month అట్లా మెయింటెనెన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో రిపేర్లే కొంచెం నిదానంగా చేస్తున్నారనమాట, అంత ఫాస్ట్గా అయితే అవ్వట్లేదు. సో ఇక్కడ వాళ్ళ డాడీ ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తూ ఉంటే నేను వాళ్ళ డాడీని పక్కకు తోసి మరీ ఫ్రిడ్జ్ ఎక్కిందనమాట. సో అది ఏమనుకుందో ఏమో, ఎక్కి కింద పడబోయింది. సో ఫ్రిడ్జ్ ఎక్కగానే మా హస్బెండ్ నన్ను పిలిచాడనమాట, రా చూతురా అనేసి. సో నేనైతే వీడియో తీస్తున్నాను ఫ్రిడ్జ్ ఎక్కి ఏం చేస్తుందా అని. సో అది పట్టుకొని లాగి కింద పడిపోయిందనమాట. వాళ్ళ డాడీ ఎలాగో వెనకాలే ఉండి పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది. సో తర్వాత నేను ఇల్లు తుడుస్తూ ఉన్నాను. సో దానికి కూడా అడ్డమే అనమాట, నన్ను తొడవనివ్వట్లేదు. ఆ కర్ర ఇవ్వకపోతే ఏమో ఏడుస్తుంది, నేనేమో పని చేసుకోలేను, ఇలా ఉంటుంది అనమాట ఐషుబాబుతో. ప్రస్తుతానికి ఇల్లు అయితే కింద టైల్స్ ఇవ్వలేదు. మేము ఎక్కడికి వెళ్తే మాకు టైల్స్ అయితే రావన్నమాట, ఎందుకో తెలియదు. అది మా బ్యాడ్ లక్. ఇలా సిమెంట్ నేలే వస్తుంది, ఒక్కొక్కరికి టైల్స్ వస్తాయి, వాళ్ళు లక్కీ అనుకోవాలి. సో నీట్నెస్లో మాత్రం ఇదే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. అవైతే మరకలు కనిపిస్తాయి, వీటిలో పెద్దగా మరకలు ఏం కనిపించవు అనమాట. రోజుకి ఒకసారి ఇల్లు తుడిచేస్తే చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇవైతే తుడిసి వాళ్ళు ఎన్ని రోజులు అయిందా అనిపించింది. ఒక 3-4 days తుడిసి పెడితే అప్పుడు నీట్గా కనిపిస్తున్నాయి. లేకపోతే వీటికి కూడా ఏదో ఒక పెయింట్ వేసుకుందాం రెడ్ కలరు అని అనుకున్నాను అనమాట. అప్పుడైతే అనుకున్నాను పెయింట్ వేసుకోవాల్సి వస్తుంది, వీటికి చాలా గలీజ్గా ఉంది, అసలు మరకలు పోతాయా లేదా అన్నట్టు. సో తర్వాత తొడవంగా చాలా షైనీగా చాలా బాగున్నాయి అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉండగలుగుతున్నాంలేండి ఈ క్వార్టర్లో. కొంచెం ఒక్కొక్క రిపేర్ని క్లియర్ చేసుకుంటా ఉండగలుగుతున్నాం అనమాట. సో ఇప్పుడైతే చాలా కంఫర్టబుల్గానే ఉన్నాను. క్వార్టర్ మారాలి అనుకున్నాం, సో ఆ ఆలోచన కూడా లేదనమాట. ఇప్పుడైతే చాలా బాగా నీట్గా చేసుకున్నాము. కాకపోతే ఇంకా కొన్ని చిన్న రిపేర్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే పెయింట్ వేస్తున్నాము. డోర్లు అయితే చూడలేకపోతున్నాం అనమాట, కబోర్డు డోర్లు కానీ మిగతా ఇంట్లో ఉన్న ప్రతి రూమ్కి డోర్లు ఉన్నాయి కదా, వాటిని అయితే చూడలేకపోతున్నాం అనమాట. అవే కొంచెం భయంకరంగా ఉన్నాయి. తర్వాత పెయింట్ కూడా వేయించుకున్నాం అనమాట నిదానంగా ఒక 2 days తర్వాత. సో అన్నీ అయిపోయిన తర్వాత అలా బయటకు వచ్చి ప్రశాంతంగా పిల్లలు ఆడుకుంటూ ఉంటే కూర్చొని చూస్తున్నాము. సో ఐషు పాప కూడా పాపం మంచిగా ఎంజాయ్ చేస్తుంది అనమాట పిల్లలు చూసి. తను కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి కదా కొత్త ప్లేసెస్కి వచ్చిన తర్వాత. మాకే ఏడుపు వస్తుంది, అలాంటిది తనకి ఏం జరుగుతుందో కూడా అర్థం అవ్వట్లేదు అనమాట. సో అలా పిల్లల్ని చూసి హ్యాపీ ఫీల్ అవుతుంది. బయట మాత్రం క్వార్టర్స్ చూసేదానికి చాలా తెల్లగా మెరిసిపోతున్నాయి అనమాట, పెయింట్లు అయితే వేశారు. కాకపోతే లోపల చూస్తేనే బూతు బంగ్లాలా ఉన్నాయి. సో 2 days ముందే అయితే వచ్చేసామన్నమాట మేము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని. సో 2 days తర్వాత మా హస్బెండ్ అయితే డ్యూటీలో జాయిన్ అయ్యేకి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇక్కడ కూడా ఐషు పాపని డ్రాప్ చేయాలి. సో ఫస్ట్ రోజు అయితే పాలు వచ్చాయి. ఢిల్లీలో రేషన్కి మనీ వచ్చేది. సో ఇక్కడైతే అన్ని రేషనే వస్తుంది అనమాట. 1 liter పాలు అయితే ఇచ్చారు, వాటిని అయితే నేను బాయిల్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో కిచెన్ అయితే మొత్తానికి ఇలా ఉంది. కింద అయితే కొంచెం పెయింట్ అలాంటివి వేసుకోవాలి. ఐషు పాప అయితే ఉంచట్లేదు ఏ సామాన్ పెట్టినా. సో ఇదండి, మేము
క్వార్టర్కి వచ్చిన తర్వాత ఎంట్రీ చూపించాను కదా రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఆఫ్టర్ మొత్తం పెయింట్లు వేయించుకొని కొంచెం రెడీ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో. సో ఇక్కడ చూడండి కిటికీని ఎలా ఏం చేయాలో అర్థం కావట్లేదు. దానికి కూడా పెయింట్ వేసుకొని కొంచెం జాలీలు లాంటివి చేంజ్ చేసుకోవాలి. సో కింద పైపులు అన్నీ రిపేర్లో ఉన్నాయన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న రిపేర్లు అన్నీ చేసుకొని మీ ముందుకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను.